లెనిన్ అన్న గారిని సభను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ అలాగే మా కోసం వారి యొక్క గలంతో మా హృదయాల్ని ఆగొట్టుకోవాలని కోరుకుంటున్నాను. అనంతపురం సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల ప్రతిభను వెలికి తీయడానికి, వాళ్ళను ప్రోత్సహించడానికి, త్వరలో డిఎస్సి రాయబోతున్నటువంటి కాబోయే ఉపాధ్యాయులకు ఎంకరేజ్మెంట్ ఇవ్వడానికి నిర్వహిస్తున్నటువంటి టాలెంట్ టెస్ట్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి మహానుభావులకు, ముందున్నటువంటి అందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు టాలెంట్ టెస్ట్లో విజేతలైనటువంటి విద్యార్థులకు, డిఎస్సి రాయబోతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, నిజంగా అశోక్ చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ జిల్లాను అన్ని రంగాల్లో అన్ని వైపులా అట్టడుగు వర్గాలను ముందుకు తీసుకెళ్ళినటువంటి మహానుభావుడు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారు నడాయనటువంటి ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా చాలా ఆనందం కలిగించేటువంటి విషయం. అందుకే ముందు ఒకసారి అనంతపురం జిల్లా వాసులంగా, ఉమ్మడి అనంతపురం జిల్లా వాసులంగా ఆర్డిటి సేవలను అందుకొని ముందుకెళ్తున్నటువంటి అందరి తరపున ఆ మహానుభావుడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ 4 మాటలు అందరం కలిసి పాడుదామా? పేదల పాలిట దేవుడవయ్యా, మా బ్రతుకులు వెలుగులు నింపావయ్యా, మా తల రాతలు మార్చావయ్యా, నీవే మాకు స్ఫూర్తి, నీవే మార్గదర్శి, జోహార్ ఫాదర్ ఫెర్రర్, జోహార్ విన్సెంట్ ఫెర్రర్, అనంత జిల్లా ఆప్తుడవయ్యా, పేదల పాలిట దేవుడవయ్యా, మా బ్రతుకుల వెలుగులు నింపావయ్యా, మా తల రాతలు మార్చావయ్యా. జోహార్ ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారు, జోహార్ అండి, జోహార్ ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారు. సాధిస్తాం విన్సెంట్ ఫెర్రర్ గారి ఆశయాలను, సాధిద్దాం ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారి ఆశయాలను. టీం చేస్తున్నటువంటి ఈ మంచి పనులన్నీ చూస్తే భవిష్యత్తులో కొన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు నేనేదైతే ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారిని తలుచుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పాడానో, వదాన్య గురించి, నీ గురించి కూడా భవిష్యత్తు తరాలు డెఫినెట్గా పాడుతుంటాయి. అంత గొప్పగా సేవలు అందిస్తూ స్ఫూర్తిని నింపుతున్నటువంటి మొత్తం వదాన్య టీం, ఈ యువతరానికి అందరికీ కూడా మరొకసారి గట్టిగా చెప్పండి.